ప్రీవియస్ సెషన్ లో మనం హైర్ పర్చేజ్ సిస్టమ్ లో క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా నేర్చుకున్నాను. సో ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే కనుక డిఫరెంట్ 4 కేసెస్ నేర్చుకున్నాం. ఫస్ట్ కేసు సో అన్ని డీటెయిల్స్ ఇస్తే కనుక టేబుల్ ఎలా తయారు చేయాలి. రెండోది ఒకవేళ క్యాష్ ప్రైస్ ఇవ్వకపోతే క్యాష్ ప్రైస్ కనుక్కోవడానికి 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసులో క్యాష్ ప్రైస్ ని యాన్యుటీ కాకుండా ఇన్స్టాల్మెంట్స్ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ గానీ ఉంటే కనుక సో బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ చేసుకుంటూ క్యాష్ ప్రైస్ ఇమీడియట్ ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కనుక్కుంటే క్యాష్ ప్రైస్ అనేది కనుక్కోవచ్చు. సో అదొక మెథడ్. ఇంకో కేసులో ఒకవేళ యాన్యుటీ ఉంటే కనుక త్రూ యాన్యుటీ ఫార్ములా డైరెక్ట్ గా క్యాష్ ప్రైస్ కనుక్కొని మళ్ళీ క్యాష్ ప్రైస్ నుంచి టేబుల్ కేసు 1 లో ఉన్న టేబుల్ ప్రకారం మళ్ళీ టేబుల్ తయారు చేసుకోవాలి. ఫోర్త్ కేసులో ఒకవేళ క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వకపోతే కనుక త్రూ ఐఆర్ఆర్ మెథడ్ సో డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ని ఎజ్యూమ్ చేసుకుంటూ డిస్కౌంటింగ్ టెక్నిక్ ద్వారా రివర్స్ వర్కింగ్ క్యాలిక్యులేట్ చేసి మనం ఏం చేయొచ్చు సో క్యాష్ ప్రైస్ అనే దాన్ని కనుక్కోవచ్చు. ఇది సారీ ఇంట్రెస్ట్ రేట్ అనే దాన్ని కనుక్కోవచ్చు. ఇవి మనం నేర్చుకున్నటువంటి మెథడ్స్ రైట్. సో ఈ మెథడ్స్ ఏ మెథడ్ నైనా ఉపయోగించి మనం మొత్తానికైతే ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, సో క్లియర్ గా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మెథడ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నౌ యూఆర్ గోయింగ్ ఇంటూ అకౌంటింగ్ ఫర్ హైర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ రైట్ నా. అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. రమ్య రమ్య అకౌంటింగ్ లో అకౌంటింగ్ అంటే జనరల్ ఎంట్రీస్ లెడ్జర్ పోస్టింగ్ కదా. హైర్ పర్చేస్ సిస్టమ్ కి సంబంధించి మనం 2 పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం. గుర్తుంటే నీకు ఒకరు హైర్ పర్చేజ్, రెండోవారు ఎవరన్నా హైర్ వెండర్ సార్. ఫస్ట్ మనం పర్చేజర్ గురించి ఆలోచిద్దాం, వెండర్ గురించి సెపరేట్ గా ఆలోచిద్దాం. ఓకేనా? yes sir. రైట్. సో హైర్ పర్చేజర్ కొనుక్కునే వాడికి రైట్ ఏదైతే కొనుక్కున్నాడో అది ఏంటి నాన్న వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ కదా. yes sir. రైట్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే వీడు 2 మెథడ్స్ ఉన్నాయని చెప్తాను. దేర్ ఆర్ 2 మెథడ్స్ ఫర్ రికార్డింగ్ ది హైర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్. సో పర్చేజ్ చేసేవాడి బుక్స్ లో రికార్డ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి క్యాష్ ప్రైస్, రెండోది ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. సో ఒక్కొక్క మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యాష్ ప్రైస్ డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైపోతుంది. ఆటోమేటిక్ గా తర్వాత ఇంట్రెస్ట్ సస్పెన్స్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు రైట్. అయితే దానికన్నా ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తున్నాను, ఇదేంటో ఒకసారి చదువుదాం. ఇట్ ఈస్ నెసెసరీ టు డిస్క్లోజ్ ది అసెట్స్ టేకెన్ ఆన్ హైర్ పర్చేస్ బేసిస్ బై క్లాసిఫైయింగ్ ఇట్ యాజ్ అసెట్ ఆన్ హైర్ పర్చేస్. సో మనం ఫినాన్షియల్ బుక్స్ లో అసెట్స్ ని డిస్క్లోజ్ చేసేటప్పుడు ఆ అసెట్స్ ని జనరల్ గా మిషనరీ కొన్న ఒక మిషన్, ఏసీ కొంటే ఏసీ, ఇలా మనం మిషనరీ ప్లాంట్ ఫర్నిచర్ డిక్లేర్ చేస్తాం కదా. yes sir. ఇలా డిక్లేర్ చేసేటప్పుడు అంటే ఈసారి హైర్ పర్చేస్ అసెట్ కొంటే క్లియర్ గా రాయాలంటే ఏమని అసెట్ ఆన్ హైర్ పర్చేస్ మెన్షన్ చేయాలంటే క్లియర్ గా అవతల వాడికి కమ్యూనికేట్ చేయాలని చెప్తున్నాను. ఓకేనా? అకార్డింగ్ ది అమౌంట్ డ్యూ టు ది హైర్ వెండర్స్, వెండర్ కూడా పేమెంట్ డ్యూ ఉంటుంది కదా. yes sir. should also be shown in his books as a liability. సో పే చేయాల్సిన అమౌంట్ లైబిలిటీ అవుతుంది, మనకు వచ్చిన అమౌంట్ అసెట్ అవుతుంది కదా. yes sir. హైర్ పర్చేస్ క్రెడిటర్స్ విత్ అడిషనల్ సచ్ క్లాసిఫికేషన్స్ of amount of hire purchase installment due, the amount of hire purchase installment not due. సో ఇక్కడ లైబిలిటీని 2 రకాలుగా మనం ప్రజెంట్ చేస్తామన్నా అది ఎలా అనేది మనం చూద్దాము. ప్రజెంట్ చేసేటప్పుడు మళ్ళీ నేను మెథడ్ చెప్పినప్పుడు డిస్కస్ చేస్తాను. సో మొత్తానికి మనం ఏమని ప్రజెంట్ చేయాలంటే హైర్ పర్చేస్ క్రెడిటర్ అని ప్రజెంట్ చేయాలి. yes sir. క్లాసిఫికేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హైర్ పర్చేస్ ఇన్స్టాల్మెంట్స్ డ్యూ, ఎన్ని డ్యూ ఉన్నాయో అంత అమౌంట్ తో ఆయన ఏమని చూపించాలి, హైర్ పర్చేస్ క్రెడిటర్ అని చూపించాలి. రైట్. yes sir. రైట్. సో ఫస్ట్ మనం తీసుకున్నానన్నా క్యాష్ ప్రైస్ మెథడ్. ఫుల్ క్యాష్ ప్రైస్ ఆఫ్ ది అసెట్ ఇస్ టు బి డెబిటెడ్ టు ది అసెట్ అకౌంట్ అండ్ క్రెడిటెడ్ టు ది వెండర్ అకౌంట్. నా అబ్జర్వ్ చేయి, ఒకటే సెంటెన్స్ చెప్తాను. క్యాష్ ప్రైస్ మెథడ్ లో రికార్డ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ లో 2 సైడ్స్ కదా. yes sir. అసెట్ సైడ్, లైబిలిటీ సైడ్. అసెట్ సైడ్ ఏదైతే హైర్ పర్చేజ్ లో నేను కొన్నాను అసెట్ ఆ ప్రైస్, అలాగే లైబిలిటీలో వెండర్ కి ఏదైతే నేను పే చేయాలో లైబిలిటీ ఆ ప్రైస్, రెండు కూడా ఏ వాల్యూ చూపించాలంట, ఫుల్ వాల్యూ, ఫుల్ క్యాష్ ప్రైస్ అనేంటిది క్యాష్ ప్రైస్. ఫుల్ క్యాష్ ప్రైస్. సో లైబిలిటీ వాల్యూ అలాగే అసెట్ వాల్యూ రెండు కూడా క్యాష్ ప్రైస్ చూపించాలంట. కానీ యాక్చువల్ గా మన దగ్గర లైబిలిటీ వెండర్ కి మనం పే చేయాల్సింది క్యాష్ ప్రైసా? నో సార్. నో, హైర్ ప్రైస్ ఇన్స్టాల్మెంట్ హైర్ ప్రైస్ పే చేయాలి కదా. కానీ మరి ఏం చూపించమన్నారు చూడు, క్యాష్ ప్రైస్ చూపించమంటున్నారు. ఎందుకని ఏంటి మరి రిమైనింగ్ ఎలా చూపిస్తాం, ఇది కదా మనకు తెలియాల్సిన ప్రాబ్లం.
Yes, sir. రైట్, ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ ప్రైస్ ఎందుకన్నానంటే మెథడాలజీ చేసేటప్పుడు నీకు అర్థమవుతుంది. సింపుల్ అని ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎంట్రీస్కి వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ఆలోచించి కామన్ సెన్స్ పెట్టి చెప్పు. నువ్వు ఆలోచించి ఫస్ట్ ట్రాన్సాక్షన్ హైర్ పర్చేస్ దేంతో స్టార్ట్ అవుతుంది? Agreement purchase, sir. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎసెట్ కొనడంతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం కదా. Yes, sir. సో ఎసెట్ కొనగానే మనకి ఎసెట్ డెబిట్ అవుతుంది కదా. Yes, sir. ఎంత అయితే డెబిట్ అవుతుంది అంతే నేను ఎవరికి పే చేయాలి? Creditor, hire purchase creditor. వెండర్ కి పే చేయాలి. రైట్ నా వాడిని ఏమంటే హైర్ వెండర్. Yes, sir. నువ్వు అబ్జర్వ్ చేసి ఏ ప్రైస్ రికార్డ్ చేస్తావు చూడు. Full cash price. క్యాష్ ప్రైస్ రికార్డ్ చేశాను నాన్న. క్యాష్ ప్రైస్ అంటే క్యాష్ ప్రైస్ మెథడ్ కాబట్టి క్యాష్ ప్రైస్ రికార్డ్ చేశాను. Yes, sir. కానీ ఎసెట్ ని క్యాష్ ప్రైస్ రికార్డ్ చేసుకోవడంలో తప్పలేదు. బట్ వెండర్ ని ఏం చేయాలి? మళ్ళీ అడుగుతున్నాను. ఎసెట్ అయితే నా దగ్గరికి క్యాష్ ప్రైస్ ఎసెట్ కాబట్టి ఎసెట్ వాల్యూ రికార్డ్ చేసుకోవడంలో క్యాష్ ప్రైస్ తప్పలేదు. బట్ వెండర్ కి ఎంత పేమెంట్ చేయాలి? క్యాష్ ప్రైస్ No, sir. Down payment చేసిన తర్వాత అవుతుంది. Yes, sir. అంటే వెండర్ వాల్యూ ఇంకా పెరగాలి. ఫస్ట్ పాయింట్ ఇది అర్థమవుతుందా? Yes, sir. వెండర్ వాల్యూ పెరగాలి. ఎసెట్ వాల్యూ క్యాష్ ప్రైస్ తో మాత్రమే వెండర్ పెంచితే సరిపోదు. వెండర్ కి ఇంకా పెంచాలి. ఎందుకంటే వారికి ఇంకా నేను క్యాష్ ప్రైస్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా. Yes, sir. ఈ పాయింట్ క్లియర్ అయినా ఏమైనా డౌట్ ఉందా? Clear, sir. పాయింట్ నెంబర్ 2. సో సెకండ్ ట్రాన్సాక్షన్ డౌన్ పేమెంట్ తో కలిసి స్టార్ట్ అవుతుంది. Yes, sir. డౌన్ పేమెంట్ ఎవరికి చేస్తాం? Hire vendor, sir. సో ఎంట్రీ Hire vendor account debit to cash or bank account. అయిపోయింది. దీనిలో పెద్ద కష్టం ఏముందా? No, sir. లేదు. థర్డ్ వన్. సో ఫస్ట్ డౌన్ పేమెంట్ చేయగానే ఎసెట్ నాకు వస్తుంది. ఎసెట్ ఆల్రెడీ నేను రికార్డ్ చేస్తాను. డౌన్ పేమెంట్ కూడా రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెండర్ కి నేను పే చేయాల్సినటువంటి అమౌంట్ క్యాష్ ప్రైస్ బుక్స్ లో కనబడుతుంది. కానీ వాడికి నేను దాంతో పాటుగా ఎవ్రీ ఇయర్ ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్. Interest. రైట్. సో ఏదైతే ఎవ్రీ ఇయర్ నేను పే చేయాలో ఆ ఇంట్రెస్ట్ ని డ్యూ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. Yes, sir. అనేది డ్యూ. ఇంట్రెస్ట్ అనేది పర్చేజర్ కి ఏంటన్నా ఎక్స్పెండిచరే కదా. Yes, sir. అప్పుడు ఇంట్రెస్ట్ అకౌంట్ ఏం చేయాలి? Debit చేయాలి, sir. డెబిట్ చేయాలి. ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? Hire vendor. వెండర్ కి ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంతే కదా ప్రొసీజర్. Yes, sir. వెండర్ కి పే చేయాలి కాబట్టి వెండర్ ఏం చేశాను? క్రెడిట్ చేశాను. Credit చేసి. వెండర్ కి పేమెంట్ చూడు అబ్జర్వ్ చేయి. పైన ఆల్రెడీ క్రెడిట్ చేశాను. ఏ ప్రైస్? Cash price, sir. దానిలో కొంత క్యాష్ ప్రైస్ ఆల్రెడీ ఏం చేశాను? Payment చేస్తాం, sir. ఇంకా బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, sir. అది కాకుండా ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేస్తున్నాను? Interest. ఇంట్రెస్ట్. అంటే దీనిలో మొత్తం క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఇయర్స్ కి సంబంధించింది ఉంది. దాంతో పాటుగా 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది. టోటల్ ఇంట్రెస్ట్ కాదు. Yes, sir. అంటే ఇప్పుడు నేను వీడికి ఈ బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్ లో నుంచి కొంత ప్రపోర్షన్ పే చేయాలి ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ రెండింటిని కలిపి దీన్ని ఏమంటాను? Installment. అంటే మొత్తానికి ఇన్స్టాల్మెంట్ అగ్రిమెంట్ లో రాసుకుంటాం కదా, అది పే చేయాలి. Yes, sir. ఫోర్త్ ఎంట్రీ ఇన్స్టాల్మెంట్ పేడ్. Yes, హైర్ sir. వెండర్ టు బ్యాంక్. అంటే ఏం పే చేసి అంటాను ఇన్స్టాల్మెంట్ పేడ్ అంటే? Cash pay చేసినట్టు, sir. క్యాష్ పేమెంట్ Proportion of క్యాష్ ప్రైస్ లో సమ్ proportion of cash ప్రపోర్షన్ price. Interest. ఇంట్రెస్ట్ డ్యూ రెండు పే చేశాను. Yes, ఈ sir. పేమెంట్ చేసే కానీ హైర్ వెండర్ అకౌంట్ లో ఇంకేం మిగులుతుంది బ్యాలెన్స్? Outstanding cash price ఉంటది, sir. అంతేనా? ఓకే. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ ఇంకేం ఉంటుందా? ఉండదు, sir. అంతే. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? Yes, sir. హైర్ వెండర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎప్పుడు ఏం మిగులుతుంది? Cash price balance, sir. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్. అంతే కదా నాన్న? Yes, sir. రైట్. ఫిఫ్త్ వన్ ఎడిషనల్ ఎంట్రీ నాన్న. డిప్రిసియేషన్. ఎసెట్ మనం రాసుకున్నాం కదా, మన ఎసెట్ మీద ఏం చేయాలి? 1 ఇయర్ ఎవ్రీ ఇయర్ Depreciation provide చేయాలి. డిప్రిసియేషన్ టు ఎసెట్. ఏంటి మనకు తెలిసిందే కదా. Yes, sir. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఈ డిప్రిసియేషన్ అనేది ఒక ఎక్స్పెండిచర్ వెండర్ కి, సారీ పర్చేజర్ కి, అలాగే ఇంట్రెస్ట్ అనేది కూడా ఒక ఎక్స్పెండిచర్. రెండింటిని ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L account. P&L క్లోజ్. P&L అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్. అర్థమైందా? Yes, sir. ఇలా ఎవ్రీ ఇయర్ ఎంట్రీస్ రాస్తున్నాను అన్నమాట. ఓకేనా? Yes, sir. ఇలా ఎవ్రీ ఇయర్ ఎంట్రీస్ రాయడం వల్ల నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి? దాని ఇంపాక్ట్ అర్థం చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ లో ఎసెట్ ఎప్పుడు ఏ ప్రైస్ కనబడుతూ ఉంటుంది? Cash price, sir. క్యాష్ ప్రైస్ ఆఫ్టర్ డిప్రిసియేషన్. Depreciation. ఓకేనా? వెండర్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ కనబడుతుంది? Outstanding amount, sir. బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్. ఓకేనా?
ఎస్ సార్. సో ఇప్పుడు నేను రెండు వైపులా కూడా క్యాష్ ప్రైస్ నే మెయింటైన్ చేస్తాను కాబట్టి మెథడ్ పేరు ఏంటన్నా? క్యాష్ ప్రైస్ మెథడ్. రైట్ అన్న, అర్థమైందా ఇది? అర్థమైంది సార్. రైట్ అన్న, ఇదే పాయింట్ ఎక్కడ వారు చెప్పారు చూడు. సో డిస్క్లోజర్స్ లో డిస్క్లోజర్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అసెట్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్ లెస్ డిప్రిసియేషన్. లయబిలిటీస్ లో రైట్ బ్యాలెన్స్ ఇన్ హైర్ వెండర్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఎక్యూడ్ బట్ నాట్ ఎట్ డ్యూ ని కూడా చూపిస్తున్నారు కదా వీడు యాక్చువల్ గా. కానీ యాక్చువల్ గా మనకి బ్యాలెన్స్ షీట్ లో ఇది కనబడదు. ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ ని రికార్డ్ చేస్తాను అసలు నేను? నో సార్. లేదు నా, ఓకేనా? ఇది కూడా రికార్డ్ చేస్తే అప్పుడు ఏమవుతారు అంటే దాని పేరు ఇంట్రెస్ట్ సస్పెన్స్. ఏంటని చెప్తాను నేను? బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ డ్యూ ని కూడా నేను బుక్స్ లో చూపించాను అనుకో, దాని పేరు ఏంటి? ఇంట్రెస్ట్ సస్పెన్స్. ఇంకొక మెథడ్ ఉంది కదా ఇందాక. ఎస్ సార్. అంటే వెండర్ ని నేను ప్రెజెంట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చూపిస్తే దాని పేరు ఏంటి? క్యాష్ ప్రైస్ మెథడ్. క్యాష్ ప్రైస్ మెథడ్. అలా కాకుండా వాడిని ఇంట్రెస్ట్ తో కలిపి అవుట్ స్టాండింగ్ చూపిస్తే దాన్ని ఏమనాలి? ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ సార్. మెథడ్. అంతేనా? మెథడ్స్ ఉండే బట్ ఏదైనా ఇంపాక్ట్ అయితే కదా అల్టిమేట్ గా పే చేసేది ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్, ఎవరి ఇయర్ క్యాష్ ప్రైస్ లో కొంత పార్టే ఇన్స్టాల్మెంట్ పే చేస్తా. దానిలో మార్పులు ఏమి ఉండవు కదా, బట్ ప్రెజెంటేషన్ మారుతుంది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబ్జర్వ్ చేయి, ఫస్ట్ క్యాష్ ప్రైస్ మెథడ్ లో రైట్ ఇయర్ అలా అయిపోయిందన్న, సెకండ్ ఇయర్ లో ఏం జరుగుతుంది చెప్పు? మళ్ళీ ప్రొసీజర్ ఆలోచించి సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఏం జరుగుతుంది? సెకండ్ ఇయర్ ఎండ్ అవగానే ఇంట్రెస్ట్ డ్యూ అంతే, మళ్ళీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అవగానే మళ్ళీ ఇంట్రెస్ట్ డ్యూ అవుతుంది. ఇంట్రెస్ట్ డ్యూ అవగానే ఎగ్జిస్టింగ్ క్యాష్ ప్రైస్ కి ఇంట్రెస్ట్ ఏమవుతుందన్నా? యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది, వెండర్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇన్స్టాల్మెంట్ పే చేయగానే ఇంట్రెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాష్ ప్రైస్ లో కొంత ప్రపోర్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఏం కనబడుతుంది? మళ్ళీ వెండర్ బ్యాలెన్స్ ఉంటుంది సార్, రిమైనింగ్ క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్ ఉంటుంది, అంతే కదా? ఎస్ సార్. ఎసెట్ ఏం మిగులుతుంది? కాస్ట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్. 2 years డిప్రిసియేషన్ మైనస్ అయిపోయి WDV మిగులుతుంది, అంతేనా కదా? ఎస్ సార్. సో క్యాష్ ప్రైస్ ని మాత్రమే అకౌంట్ ఫర్ చేస్తాం కాబట్టి మెథడ్ పేరు ఏంటి? క్యాష్ ప్రైస్ మెథడ్ సార్. ఎనీ డౌట్స్? నో సార్. సో మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. అండర్ ది క్యాష్ ప్రైస్ మెథడ్ హైర్ వెండర్ అకౌంట్ విల్ బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అట్ వాట్ వాల్యూ అని అడిగితే ఏం చెప్తావు? క్యాష్ ప్రైస్ సార్. క్యాష్ ప్రైస్ అవుట్ స్టాండింగ్ వాల్యూ, ఓకేనా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్ అమ్మ. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సో క్వశ్చన్ అడుగుతున్నాడు వాడు, ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 అంట సాల్వ్ చేద్దాం. రైట్, ఈ సమ్ సాల్వింగ్ దిలీప్ చేస్తాడు. దిలీప్ ఓకేనా? పైన పాయింట్ అర్థమైందా ఏమైనా చెప్పాలా మళ్ళీ? అర్థమైంది సార్. సో మొత్తానికి హైర్ వెండర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ని ఎలా అక్యుములేట్ చేస్తాడో ఒకసారి చెప్పు. క్యాష్ ప్రైస్ చేస్తాడు. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ డ్యూ గానీ ఇంట్రెస్ట్ ని యాడ్ చేసి ఇంట్రెస్ట్ ని బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ప్రైస్ రెండు కలిపి ఏం చేస్తాడు? ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేసేస్తాడు. అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఏం కనబడుతుంది నాకు? క్యాష్ ప్రైస్ కనబడుతుంది. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ ఏదైతే ఉందో అదే వెండర్ అకౌంట్ లో బ్యాలెన్స్ కింద కనబడుతుంది. కాబట్టి ఈ మెథడ్ పేరు ఏంటి? క్యాష్ ప్రైస్ మెథడ్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6. కాన్సంట్రేట్ చెక్. On 1st January, acquired HP measures acquired a pickup van on hire purchase basis from FM measures. The terms of the contract as follows: cash price 1,40,000 to be paid on signing of the agreement. This is never top. Down payment. The balance to be paid in annual installment 20,000 plus interest. So remaining balance ఎంత ఉంది? 1 lakh cash price లో ఎంత పేమెంట్ చేస్తాం? 40,000 సార్. 40 అంటే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? క్యాష్ ప్రైస్ 60,000. 60 ని ఎవ్రీ ఇయర్ 20 క్యాష్ ప్రైస్ పేమెంట్ అంట ప్లస్ ఇంట్రెస్ట్ నువ్వు క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి ఇన్స్టాల్మెంట్ అంతా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్ చెప్పలా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జబుల్ ఆన్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఇస్ 6%. డిప్రిసియేషన్ 10% is written off on a straight line method. అన్ని డీటెయిల్స్ ఇచ్చాడా? Yes sir. You are required to give journal entries and show the relevant accounts in the books of HP measures from 1st January to 2011 to 2013. So 3 years part check. అలాగే relevant items in the balance sheet of the purchaser. So purchaser books లో balance sheet every year ఎలా ఉంటుందో కూడా ప్రజెంట్ చేయండి. ఓకేనా? Yes sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలన్నా కూడా మనం ముందు ఏం చేయాలన్నా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. వెరీ గుడ్. ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ టేబుల్ ని రెడీ చేసుకోవాలి కదా? Yes sir. సో ట్రై చేస్తావా? ఇంట్రెస్ట్ టేబుల్ చెప్పగలుగుతావా? Yes sir.
సో ఇంట్రెస్ట్ టేబుల్ ఏముంటాయి చెప్పు? ఇయర్ కదా ఎస్ సార్. ఇయర్, తర్వాత ఏముంటాయి కాలమ్స్? అమౌంట్ అవుట్ స్టాండింగ్, ఓపెనింగ్, తర్వాత ఇన్స్టాల్మెంట్, క్యాష్ ప్రైస్, ఇంట్రెస్ట్, రెండు కలిపిన వాల్యూ పేరు ఏంటి? ఇన్స్టాల్మెంట్. తర్వాత ఏముంటుంది అన్న? క్లోజింగ్ బ్యాలెన్స్. క్లోజ్, క్యాష్ ప్రైస్ క్లోజింగ్ కదా. ఎస్ సార్. ఇయర్ లో, సో ఏ ఇయర్ లో కొన్నా డేట్ కరెక్ట్ గా చెప్పగలరా? 1st January ఎస్ సార్. 2011 కదా. ఎస్ సార్. సో January to December కదా వాడి ఇయర్. సో Yes. 2011 ఇయర్ లో ఎసెట్ కొన్నాను నేను ఎంత? 1 lakh సార్. మైనస్ దానిలో నుంచి డౌన్ పేమెంట్ ఎంత చేస్తాను నాన్న? 40,000. బ్యాలెన్స్ బిగినింగ్ డేట్ కి ఎంత ఉందన్న? 60,000 సార్. 60,000. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ 2011 నాన్న, అంతేనా కదా? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదు. సో ఈ 60,000 ని వాడు ఏం చేస్తున్నాడు? ఎవ్రీ ఇయర్ 20,000 పే చేస్తారంట. 2011 లో, 12 లో, 13 లో, మూడేళ్ళలో క్యాష్ ప్రైస్ ఎంత పే చేస్తున్నాడో చెప్పాను నేను, ఇన్స్టాల్మెంట్ కాదు ఇది. ఎస్ సార్. ఇప్పుడు ఈ క్యాష్ ప్రైస్ ఏదైతే ఉందో నువ్వు అబ్జర్వ్ చేస్తే, సో 60 లో 20, కానీ ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? అవుట్ స్టాండింగ్ సార్. 60,000 మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 6%. సో 60,000 మీద 6% ఎంత చూడు? 3,600. సో అప్పుడు ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేస్తున్నట్టు? 23,000. అర్థమవుతుందా? 60 లో 20 క్యాష్ ప్రైస్ పోతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? ఎస్ సార్. 40,000. సో నెక్స్ట్ ఇయర్ లో అదే కదా ఓపెనింగ్. ఎస్ సార్. దీన్ని వాడుకున్నాడు 1 year పాటు. ఈ 40 లో 20 క్యాష్ ప్రైస్ వేసాడు, దీని మీద ఇంట్రెస్ట్ 6% అంటే 2,400. 6 కదా. ఆవిడ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎంత అవుతుంది? 22,400. బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? ఎస్ సార్. 40 లో 20 క్యాష్ ప్రైస్ పోతే ఇంకెంత క్యాష్ ప్రైస్ మిగులుతుంది? 20,000. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ ఇయర్ ఎంతనా? 20,000 బ్యాలెన్స్ మిగిలింది. ఈ 20 మీద 6% అంటే 1,200 ఇంట్రెస్ట్ పే చేయాలి. సో రెండు కలిపి ఇన్స్టాల్మెంట్ 21,200 పే చేయాలి. సో 20,000 లో 20,000 క్యాష్ ప్రైస్ పోతే బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 0. సో టోటల్ గా ఎంత ఇంట్రెస్ట్ పే చేసామంటే టోటల్ కలిపేసుకోవచ్చు. 3,600 ప్లస్ 2,400, 5, 6, 7,200 టోటల్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఎనీ డౌట్? నో సార్. రైట్, నీకు ఇది అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఏం చేయాలి? ఈ టేబుల్ ను ఉపయోగించుకుని, రైట్, ఈ టేబుల్ ఉపయోగించుకుని ఏం చేయాలి? అకౌంటింగ్ చేయాలి. రైట్ నా? ఎస్ సార్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరినైనా పర్చేజర్ పేరేంటి? హెచ్పి మెజర్స్. ఎస్ సార్. సో 3 years పాటు ఎంట్రీస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ ఏంటి? క్యాష్ ప్రైస్. ఓకేనా? 2011. సో 2011 లో 3 parts కింద నేను రాస్తాను ఎంట్రీస్. 11 పక్కన రాస్తాను, అర్థం అవుతుంది. 12, 2013. ఓకేనా? ఎస్ సార్. 3 ఏళ్ళకి ఎంట్రీస్ అవుతాం. ఫస్ట్ 2011 లో ఏం జరిగిందో ఆలోచించి. 2011 లో ఏం జరిగింది? ఎసెట్ 1 lakh కొన్నాం నాన్న. ఎసెట్ పేరేంటి? వ్యాన్ సార్. పికప్ వ్యాన్, అంతేనా? ఎస్ సార్. పికప్ వ్యాన్ అకౌంట్ డెబిట్ 1 lakh క్యాష్ ప్రైస్. ఈ డబ్బులన్నీ ఎవరికి పే చేయాలి? హైర్ వెండర్. వెండార్ పేరేంటి? ఎఫ్ఎం మెజర్స్. ఎఫ్ఎం. ఎస్ సార్. ఓకే. ఎఫ్ఎం మెజర్స్ వాడికి ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి. ఓకేనా? ఎస్ సార్. సెకండ్, ఇమీడియట్ గా అదే డేన మళ్ళీ ఏం చేసాం? డౌన్ పేమెంట్ చేస్తాం. ఎస్ సార్. ఎంత డౌన్ పేమెంట్ చేసాం? 40,000 సార్. పేమెంట్ చేస్తే వెండార్ కి ఏం రాస్తాం? వెండార్ టు బ్యాంక్. ఎస్ సార్. ఎంత పేమెంట్ చేసాం వెండార్ కి? 40,000. 40,000. అప్పుడు ఇంకా వెండార్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ మిగిలింది? ఎఫ్ఎం మెజర్స్ లో 60,000 సార్. 60. తర్వాత 1 year ఎండ్ అయింది. 1 year తర్వాత వాడికి 60 తో పాటుగా 60 లో కొంత క్యాష్ ప్రైస్ పే చేయాలి. దాంతో పాటు ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఎఫ్ఎం మెజర్స్. డ్యూ కదా, ఇంట్రెస్ట్ టు ఎఫ్ఎం మెజర్స్. ఎంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ లో?
3,600, sir. సో ఇప్పుడు ఈ 40,000 పోగా 60లో 3,600 ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ప్లస్ 60లో 20,000 రెండు కలిపి ఎంత పే చేస్తాం? 23,600. ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తే ఎంట్రీ వస్తుంది. Hire vendor account debit, FMHS account debit to bank account. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత పే చేస్తాను? 23,600. నన్ను అర్థమవుతుంది కదా నాన్న? Sir. చాలా ఈజీ థింగ్స్ ఓకేనా? Yes, sir. ఎఫ్ఎంఎస్ ఇంకా ఏం బ్యాలెన్స్ మిగిలితే ఎంత మిగిలింది? 40,000 cash price మిగులుతుంది, క్యాష్ sir. ప్రైస్ 40,000 మిగులుతుంది. అర్థమైపోతుంది కదా నీకు? ఓన్లీ క్యాష్ ప్రైస్ అవుట్ స్టాండింగ్ గా మిగులుతుంటుంది అన్నమాట ఎఫ్ఎంఎస్. Yes, sir. 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ రాసావు, బట్ 1 ఇయర్ పాటు అసెట్ వాడుకునేందుకు ఏం చేయాలి? Depreciation. దానికి ఎంట్రీ Depreciation account debit to pickup van account. పికప్ వ్యాన్ అంతనా? డిప్రిసియేషన్ కి ప్రొసీజర్ లో క్వశ్చన్ అని చెప్పారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10%, sir. 10% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చెప్పండి. స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పాడు. అంటే ఎవ్రీ ఇయర్ అసెట్ క్యాష్ ప్రైస్ ఎంత? 1 lakh, 10%, 10,000. అంటే 10,000. అసెట్ 1 lakh కాబట్టి అసెట్ మీద 10,000 డిప్రిసియేషన్. ఓకేనా? Yes, sir. ఫైనల్ ఎంట్రీ ఇంకొక ఎంట్రీ ఉందని. ఏంటి ఎంట్రీ? ఇయర్ ఎండ్ అయిపోయినప్పుడు P&L కి క్లోజ్ చేయాలి కదా? Yes, sir. డిప్రిసియేషన్ క్లోజ్ చేయాలి, Interest, ఇంట్రెస్ట్ క్లోజ్ చేయాలి. డిప్రిసియేషన్ ఏమో 10,000 క్లోజ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎంత? 3,600. టోటల్ P&L అకౌంట్ డెబిట్ ఎంత పడుతుంది? 13,000. 13,600. ఫస్ట్ ఇయర్ అర్థమైంది ఎంట్రీస్. Advance. సెకండ్ ఇయర్ ఎంట్రీస్ నువ్వు చెప్పు. 2012 లో పర్చేజ్ డౌన్ పేమెంట్లు ఫస్ట్ ఇయర్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఉండవుగా? ఉండవు, sir. సెకండ్ ఇయర్ ఏముంటాయి? Interest, sir. ఇంట్రెస్ట్ డ్యూ ఎంట్రీ Interest account debit to FMHS. ఎంత? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 2,400, sir. 2,400. రైట్. తర్వాత ఎంట్రీ Installment paid, sir. FMHS account debit to bank account. వెరీ గుడ్. ఎంత పేమెంట్? 22,400. ఇంకా వాడి అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 20,000, sir. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ Depreciation. డిప్రిసియేషన్ టు పికప్ వ్యాన్ Yes. ఎంత అన్న? 10,000. స్ట్రైట్ లైన్ మెథడ్ ఎవ్రీ ఇయర్ సేమ్ డిప్రిసియేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ P&L అకౌంట్ డెబిట్ టు Depreciation to interest. ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్. ఇంట్రెస్ట్ 2,400, డిప్రిసియేషన్ 10,000, సో టోటల్ 12,000. ఓకేనా? Yes, sir. సో ట్రై టు సాల్వ్ ది థర్డ్ ఇయర్ ఎంట్రీస్. Interest to due, sir. ఇంట్రెస్ట్ డ్యూ, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఎఫ్ఎంఎస్. ఎంత ఇంట్రెస్ట్? 1,200, sir. 1,200. నెక్స్ట్ ఎంట్రీ Installment paid, sir. FMHS పేడ్ ఎంత? 21,200. సో దీంతో వాడి సెటిల్మెంట్ అయిపోయినట్టే కదా? Yes, sir. బట్ థర్డ్ ఇయర్ లో డిప్రిసియేషన్ ఉంటుంది కదా? ఉంటుంది, sir. పికప్ వ్యాన్ డిప్రిసియేషన్ టు పికప్ వ్యాన్ డిప్రిసియేషన్ ఎంత? 10,000. 10,000. లాస్ట్ అండ్ ఫైనల్ ఎంట్రీ P&L transfer, sir. డెబిట్ P&L account debit to interest to depreciation. డిప్రిసియేషన్ 10, ఇంట్రెస్ట్ 2,400, సారీ 1,200. 1,200. టోటల్ అమౌంట్ 11,200. వాళ్ళు అడిగిన ఎవ్రీ ఇయర్ అకౌంటింగ్ అర్థమైందా నీకు? ఇది Yes, sir. Admin. ఇదంతా ఏ మెథడ్ లో చేశాను మనం? Cash price method. క్యాష్ ప్రైస్ మెథడ్. ఎవరి బుక్స్ లో? హైర్ పర్చేజర్. Yes, sir. రైట్. అండ్ ఇంకా ఫైనల్ గా క్వశ్చన్ అడిగాను నన్ను, ఎంట్రీస్ తో పాటుగా బ్యాలెన్స్ షీట్ లో ఎలా ఉంటుందో కూడా ప్రజెంట్ చేయండి అని అడిగాను నేను. ఓకేనా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనుకుందాం. 2011 కదా ఫస్ట్ ఇయర్. Yes, sir. సో ఎక్స్ట్రాక్ట్ అనేది బ్యాలెన్స్ షీట్ ఏంటిది? ఎక్స్ట్రాక్ట్ అన్ని వేయలేం కదా? Yes, sir. ఎక్స్ట్రాక్ట్ లో పికప్ వ్యాన్ ఎంత కనబడుతుంది ఫస్ట్ ఇయర్ ఎండ్కి? 1 lakh, sir. 90,000. డిప్రిసియేషన్ కూడా మైనస్ అయిపోయింది కదా? Yes, sir. రైట్. అలాగే ఎఫ్ఎం మెజర్స్ 90,000. వెండర్ ఎంత కనబడుతుంది నాన్న? Vendor 1 lakh లో 40 పేమెంట్ అయిపోయింది. 60,000, sir. 60 లో 23,600 ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కలిపేసి ఎంత మిగిలింది? 40,000. 40. అంతేనా? Yes, sir. ఆలోచించి చెప్పు. Okay. 2012 లో మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ బ్యాలెన్స్ షీట్ ఎవ్రీ ఇయర్ అడిగాడు. పికప్ వ్యాన్ ఎంత కనబడుతుంది? 80,000, sir. 80,000. ఎఫ్ఎం మెజర్స్ వెండర్
హైర్ పర్చేజ్ క్రెడిటార్ హెడ్డింగ్ పెట్టి రాయాలి కదా. Yes, sir. ఎంత కనబడతాడు? 20,000. 20,000. లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ ఇయర్ 2013 ఎక్స్ట్రాక్ట్. ఇదంతా బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ అని, ఓకేనా? Okay, sir. దీనిలో పికప్ వ్యాన్ 70,000. 70. ఎఫ్ఎం మెజర్స్ 0, sir. 0. ఏం ఉండడు ఇంకా బ్యాలెన్స్. అర్థమవుతుందా? Yes, sir. నువ్వు ప్రాపర్ గా పేమెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రొసీజర్ ఫాలో అయిపోతే ఫైనల్ గా ఒక 3 ఏళ్ళ తర్వాత నా దగ్గర అసెట్ మిగిలిపోద్ది, వాడి పేమెంట్ వాడికి అయిపోద్ది, నాకు లీగల్ ఓనర్షిప్ కూడా వచ్చేస్తుంది. Yes, sir. కానీ నాన్న ఫస్ట్ 3 ఇయర్స్ మీద లీగల్ ఓనర్షిప్ రాదు, అయినా నువ్వు ఓనర్ యూ కెన్ క్లెయిమ్ ది డిప్రిసియేషన్. Okay, sir. అదే కదా హై పర్చేజ్ కాన్సెప్ట్. Yes, sir. అయిపోయిందని ఏమైనా డౌట్ ఉంటే అడుగు. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఎప్పుడు మనం సమ్ సాల్వ్ చేయాలన్నా ఏముండాలి? డేటా. సో డేటా ప్రకారం ఇంట్రెస్ట్ టేబుల్ ఉండాలి, దాని తర్వాత ఎంట్రీస్ రాయాలి. ఎంట్రీస్ లో అది క్యాష్ ప్రైస్ మెథడా, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మెథడా మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి చేయాలి. వీటిని బట్టి అవసరమైతే జర్నల్ నుంచి లెడ్జర్ కూడా ప్రిపేర్ చేయగలం కదా దిలీప్. Yes, sir. ఇప్పుడు ఎఫ్ఎం మెథడ్స్ లెడ్జర్ అడిగాను అనుకో, దానిలో ఏమేమి ఉంటాయో చెప్పు చూద్దాం, దీనిలో చూడకుండా. My pickup pan account. ఎఫ్ఎం మెథడ్స్ లో ఏమేమి ఉంటాయని అడుగుతున్నాను నేను. ఫస్ట్ పికప్ ప్యాన్ అకౌంట్ అసెట్ ఫార్మాట్ ఉంటుంది. Yes, sir. కొంటే వాడి అకౌంట్ బ్యాలెన్స్ ఇట్ సైడ్ ఉంటుంది. వెండర్ కదా క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ 1 lakh ఉంటుంది. దానిలో ఇమీడియట్ గా ఫస్ట్ పేమెంట్ ఎంత చేసాం? డౌన్ పేమెంట్ 40,000 చేసాం. 2 బ్యాంక్ అని 40 మైనస్ అయిపోతుంది. ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంటుంది బిగినింగ్ కి? 60,000. తర్వాత మళ్ళీ ఈ రెండుకి ఏం చేయాలి? ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ డ్యూ చేయాలి. ఇంట్రెస్ట్ డ్యూ చేయగానే వాడి క్రెడిట్ బ్యాలెన్స్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ బై ఇంట్రెస్ట్ అని రాస్తా ఎంత? 3,600. కరెక్ట్ గానే 60 + 3,600 63,600 ఉంటుంది ఫస్ట్ ఇయర్ అండి. దాని నుంచి పేమెంట్ ఎంత చేస్తాం? 23,600. 2 బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ 23,600. అప్పుడు ఎంత బ్యాలెన్స్ మిగులుద్ది? 40,000. 40,000. మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ కి ఎంత ఉంటుంది? 40,000. 40,000. మళ్ళీ ఇంట్రెస్ట్ దానికి ఏమవుద్ది? యాడ్ అవుతుంది సార్. యాడ్ అవుతుంది. ఎంత ఇంట్రెస్ట్? 2,400. బై ఇంట్రెస్ట్ అని రాస్తాం, పెరుగుతుంది. అప్పుడు 20 మొత్తం 42,400 ఉంటుంది. మళ్ళీ పేమెంట్ ఎంత చేస్తాం? 22,400. ఇన్స్టాల్మెంట్ 22,400 పేమెంట్ చేయగానే మళ్ళీ అంత బ్యాలెన్స్ మిగులుద్ది? 20,000 సార్. 20,000. మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ కి 20 ఉంటుంది. దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ 1,200 యాడ్ అవుతుంది. మళ్ళీ 20,300 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయగానే ఆటోమేటిక్ అకౌంట్ ఏమవుతాయి? క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు క్యాష్ ప్రైస్ మెథడ్ లో. రైట్. సో క్యాష్ ప్రైస్ మెథడ్ లో ఎవరికి డౌట్ లేదు కాబట్టి లెట్స్ గో టు నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. సెకండ్ మెథడ్ మనం ఎవరి బుక్స్ లో ఉన్నాం? ఇంకా హైర్ పర్చేజర్ బుక్స్ లోనే ఉన్నాం. హైర్ పర్చేజర్ బుక్స్ లోనే 2 మెథడ్స్ లో అకౌంటింగ్ చేయొచ్చు. ఒకటి క్యాష్ ప్రైస్ మెథడ్. సో అది అయిపోయింది. సో క్యాష్ ప్రైస్ మెథడ్ యొక్క టెర్మినాలజీలో బెనిఫిట్ మీనింగ్ ఏంటి? సో వెండర్ ఈస్ షోన్ అట్ ది క్యాష్ ప్రైస్ బ్యాలెన్స్ ఎవ్రీ ఇయర్. సో దట్స్ వై దట్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ క్యాష్ ప్రైస్ మెథడ్. రైట్. నౌ నెక్స్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ ఇది సార్. సో ఈ మెథడ్ కి ఆ మెథడ్ కి డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో మణికంఠ అబ్జర్వ్ చేయ. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ లో చూడు, ఫస్ట్ ఎంట్రీస్కి వెళ్ళిపోతానా? ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ అసెట్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏంటి? అసెట్ అకౌంట్ డెబిట్ హైర్ వెండర్ అకౌంట్. సేమ్ ఇంతకు ముందు ఈ మెథడ్ ఏమైనా వేరియేషన్ ఉందా? లేదు సార్. అప్పుడు చూడు సెకండ్ ఎంట్రీ దగ్గర వేరియేషన్. సెకండ్ ఎంట్రీ ఏంటి అసలు చూడు? ఇంట్రెస్ట్ పేమెంట్ రాశాడు సార్. టోటల్ ఇంట్రెస్ట్ డ్యూ. పేమెంట్ కదా యాక్చువల్లీ ఏంటిది? డ్యూ. టోటల్ ఇంట్రెస్ట్ డ్యూ ఈస్ recorded at the beginning of the year. Yes sir. Right. బిగినింగ్ లోనే 3 ఏళ్ళ ఇంట్రెస్ట్ నాకు తెలుసు కదా? తెలుసు సార్. తెలుసు. ఆ 3 ఏళ్ళది ఒకేసారి నేను రికార్డ్ చేసుకుని దాని నుంచి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుంటాను? ఎండ్కి డ్యూ చేస్తాను. ఓకేనా? సో టోటల్ ఇంట్రెస్ట్ రికార్డ్ చేసుకుంటే ఎంట్రీ అయినా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయి. హైర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అని రాశాను. నేను ఇంట్రెస్ట్ అని ఎందుకు రాలేదు? నాకు పే చేయలేదు సార్ మనం, అది డ్యూ సార్ అది. ఎస్ సార్. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంతో రాస్తాను తప్ప నేను ఇంకా పే చేయలే కాబట్టి బిగినింగ్ కి సస్పెన్స్ అని రాశాను. 2 ఆ బిగినింగ్ మొత్తం అంతా ఎవరికి పంపించాడు? హైర్ వెండర్ సార్. అడిగే కదా పే చేయాలి. ఎస్ సార్. టోటల్ ఇంట్రెస్ట్ ని ముందే రికార్డ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు హైర్ వెండర్ బ్యాలెన్స్ షీట్ లో కనబడే వాల్యూ ఏం కనబడుతుంటది?
ఓన్లీ క్లోజింగ్ క్యాష్ ప్రైస్ కనిపిస్తుంది. క్యాష్ Outstanding. ప్లస్ అవుట్ స్టాండింగ్. ఎస్ సార్. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ కూడా కనబడుతూ ఉంటుంది. ఎస్ సార్. రెండు కనబడుతున్నాయి కాబట్టి మెథడ్ పేరు ఏంటి? ఇంట్రెస్ట్ కూడా కలిపి కనబడుతుంది కాబట్టి మెథడ్ పేరు ఏంటి? ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. ఫస్ట్ లో మనం ఏం చేసిన మెథడ్ లో ఏం జరిగింది? డ్యూ చేసి పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఏది క్లోజ్ అయిపోతుంది. ఏం మిగులుతుంది హైర్ వెండర్ ఎప్పుడు కూడా? ఓన్లీ అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ మిగిలింది. క్యాష్ ప్రైస్ మిగులుతుంది. కానీ ఈసారి మెథడ్ లో అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ తో పాటు ఏం ఎక్స్ట్రా మిగులుతుంది? నాట్ డ్యూ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిపోతుంది. ఎస్ సార్. రైట్ నా? సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి థర్డ్ లో మళ్ళీ డౌన్ పేమెంట్ ఎంట్రీ సేమా కదా? సేమ్ సార్. సేమ్ నాన్న, దానిలో ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ ఫోర్త్ చూడు, అబ్జర్వ్ చేయి. ఇంట్రెస్ట్ డ్యూ ఎవ్రీ ఇయర్ డ్యూ అవుతుంది కదా? అవును సార్. ఈ రెండుకి డ్యూ ఎంత? ఇందా క్వశ్చన్ ప్రకారం 3600 కదా? ఎస్ సార్. ఇప్పుడు చూడు, నేను ఇంట్రెస్ట్ ని డెబిట్ చేశా. ఎస్ ఆల్రెడీ మనం సెకండ్ ఎంట్రీలో డెబిట్ చేసిన ఇంట్రెస్ట్ డెబిట్ చేసాం. దానిలో ఇప్పుడు రియల్ గా ఇంట్రెస్ట్ రెండుకి డ్యూ చేసాం అంటే అప్పుడు ఆ అకౌంట్ 3600. ఎస్ సార్. క్యాన్సిల్ చేసి దాన్ని క్రెడిట్ చేసాం. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ని డెబిట్ చేసి హైర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేసాం. కానీ ఎంత పెద్ద ఇంట్రెస్ట్ క్యాన్సిల్ చేసాం? ఓన్లీ 1 ఇయర్ సార్. 1 ఇయర్. కానీ ఇంకా డెబిట్ లో ఎంత ఉంది హైర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్? ఇంకా 2 ఇయర్స్ ఉంటుంది సార్. ఆ 2 ఇయర్స్ ఇంపాక్ట్ వెండర్ లో కనబడుతూ ఉంటుంది కదా? ఎస్ సార్. లయబిలిటీ సెటిల్మెంట్. ఎస్ సార్. ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం అంటే ఈ పేమెంట్ వల్ల ఎన్ని ఏళ్ళ ఇంట్రెస్ట్ పేమెంట్ తగ్గిపోతుంది వెండర్ లో నుంచి? 1 ఇయర్ తగ్గిపోయి ఇంకా 2 ఇయర్స్ తగ్గిపోతుంది. ఇంకా ఎంత ఉంటుంది? 2 ఇయర్స్ ఇంపాక్ట్. ఎస్ సార్. అంటే నా బ్యాలెన్స్ షీట్ లో ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ లో వెండర్ అకౌంట్ బ్యాలెన్స్ ఏం కనబడుతుంది? ఏంటి సార్? ఎప్పుడు కూడా వెండర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఎంత కనబడుతుంది? అవుట్ స్టాండింగ్ కనిపిస్తుంది సార్. పైగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ. లేకపోతే సెంటెన్స్ ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ కూడా అడే కనబడుతుంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ డ్యూ కాదు, ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ అది కూడా అడే కనబడుతుంది. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. మిగతా అంతా రొటీనే కదా? డిప్రిసియేషన్, క్లోజింగ్ అంతా రొటీనే. ఎస్ సార్. ఇక్కడ జరిగిందో అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ గా ఒక అడిషనల్ ఎంట్రీ రాశాడు. ఒక అకౌంటింగ్ ని కొంచెం పెంచుకున్నాడు వర్క్ ని. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అని ఒకటి క్రియేట్ చేసుకుని టోటల్ ఇంట్రెస్ట్ అంతా వెండర్ మొత్తం ఇంట్రెస్ట్ తో క్రియేట్ చేసేసి ఆ ఇంట్రెస్ట్ సస్పెన్స్ ని ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాడు? ఆ రెలెవెంట్ పీరియడ్ కి ఎంత అయిందో దాన్ని ఎంత అయితే అవుతుందో దాన్ని క్లోజ్ చేస్తాడు. అంతే కదా? అంతే సార్. అంతేనా? అప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో ఏం కనబడుతుంటాయి నాకు చెప్పు. ఓకే సార్. లయబిలిటీ సైడ్ ఫస్ట్ అసెట్ కనబడుతుందా? అసెట్ సార్. ఎస్ సార్. కనబడుతుంది. రెండు డౌన్ వాల్యూస్ అంటే కాస్ట్ ప్రైస్ మీన్స్ క్యాష్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్. రైట్. వెండర్ లో క్లోజ్ అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ కనిపిస్తుంది సార్. ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ సార్. ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ సార్. నాట్ ఎట్ డ్యూ కూడా కనబడుతుంది. ఇంకా ఎస్ సార్. హైర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ కూడా కనబడుతుంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ నాట్ ఎట్ డ్యూ కే కనబడుతుంది బ్యాలెన్స్. ఎస్ సార్. అది డెబిట్ బ్యాలెన్స్ కనబడుతుంది. చూడు, డెబిట్ లో కదా క్రియేట్ చేసావు. అవును సార్. ఎస్ సార్. డెబిట్ బ్యాలెన్స్ ఇటు రాసే బదులు నేను ఇక్కడ నుంచి మైనస్ చేశాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకు మిగిలే హైర్ వెండర్ బ్యాలెన్స్ ఎంతో చెప్పు. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ ప్లస్ అంతే, ఇంకేం మిగలదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మైనస్ అయిపోతుంది. అంటే ఫైనల్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు ఏముండదు సార్? థర్డ్ ఇయర్ వచ్చేటికి ఏముండదు. బట్ కానీ ఎవ్రీ ఇయర్ కనబడే బ్యాలెన్స్ ఎంత అంటే ఇక్కడ కూడా కనబడేది క్యాష్ ప్రైసే. బట్ ప్రెజెంటేషన్ డిఫరెంట్. ఎస్ సార్. క్యాష్ ప్రైసే, కాకపోతే నువ్వు అబ్జర్వ్ చేస్తే వెండర్ అకౌంట్ లోనేమో రెండు కలిపి కనబడుతూ ఇంట్రెస్ట్ ని సపరేట్ గా చూపిస్తాం. నాట్ ఎట్ డ్యూ, నాట్ ఎట్ డ్యూ, నాట్ ఎట్ డ్యూ అని ఎవ్రీ ఇయర్ చూపించాలి. ఈ ప్రెజెంటేషన్ పేరు ఏంటి? ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. అంతే. రైట్. రెండు మెథడ్స్ అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. రెండిట్లోనే ప్రెజెంటేషన్ మారింది తప్ప అల్టిమేట్ బ్యాలెన్స్ ఏంటన్నా సేమ్ సార్. సేమ్ నాన్న, పెద్ద వేరియేషన్ ఏమి. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు చూడు, ఇందాక క్వశ్చన్ నెంబర్ 6 ఏదైతే మనం చేసామో దాన్నే ఈ మెథడ్ లో, ఏ మెథడ్ లో? ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ లో. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ లో ఏం అడుగుతున్నాడో అబ్జర్వ్ చేయండి. అస్యూమింగ్ illustration 6 here, assume that the hire purchaser adopted the interest suspense method for recording the hire purchase transaction. On the basis, prepare
hire purchase, interest suspense and interest account and FMS account and balance sheet in the books of purchase. Ledgers అడుగుతున్నాను సార్ డైరెక్ట్ గా అకౌంటింగ్ కాకుండా. Yes, sir. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ ఏమడుగుతున్నాడు? లెడ్జర్స్. ఇందాక Ledger క్వశ్చన్ లో accounts. టేబుల్ ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు. గుర్తుపెట్టుకుని నేను అడిగిన ప్రతి లెడ్జర్ ఆ ట్రాన్సాక్షన్ చెప్తే నేను లెడ్జర్ పోస్టింగ్ చేస్తాను. Okay, sir. నేను లెడ్జర్స్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ అసెట్ పికప్ వ్యాన్. Yeah. ఓకేనా? ఇంకా లెడ్జర్స్ ఏముంటాయి? FM మెసేజ్ అకౌంట్ ఉంది సార్. ఓకే. ఇంట్రెస్ట్ సస్పెన్స్. సస్పెన్స్ అకౌంట్. FM మెజర్స్ వెండర్ కదా? సార్ వెండర్స్. ఓకే. ఇంట్రెస్ట్ అకౌంట్ కూడా అడిగాడు సార్. ఇంట్రెస్ట్ అకౌంట్ కూడా అడిగాడు. ఇంట్రెస్ట్ 4 లెడ్జర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే. ఫస్ట్ ఎంట్రీ పికప్ అన్ అకౌంట్ డెబిట్ టు FM పర్చేస్ చేశాడు సార్. సో డేట్ 1st January 2011 to FM measures. FM measures. అమౌంట్ ఎంతనా? 1 lakh. 1 lakhs. 1st January by pickup van 1 lakh. Any doubt? No sir. Right, next. ఓకేనా? క్లియర్ కనబడుతుంది కదా? కనబడుతుంది సార్. రైట్, నెక్స్ట్. డౌన్ పేమెంట్ చేశారు సార్. ఈ బిగినింగ్ లోనే డౌన్ పేమెంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత? 40,000. అయిపోయింది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ నేను ఓపెన్ చేయట్లేదు, డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయట్లేదు. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. బిగినింగ్ లోనే టోటల్ ఇంట్రెస్ట్ కి ఎంట్రీ రాయాలి కదా? ఎస్ సార్. సో బిగినింగ్ లోనే టోటల్ ఇంట్రెస్ట్ కి ఎంట్రీ రాస్తే బై ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ 3 years ఇంట్రెస్ట్ కలిపి ఎంత? 7,200 సార్. నా టేబుల్ లో ఉంది కదా ఇది? ఎస్ సార్. సో డెబిట్ 1/1/2011 టు FM మెజర్స్ అని చెప్పేసి 7,200. ఇవన్నీ బిగినింగ్ లో జరిగిన ఎంట్రీస్ అండి. బిగినింగ్ లో ఇది ఒక ఎంట్రీ ఏముంటుంది? అడిషనల్ గా ఉంటుంది అంతే. ఎస్ సార్. ఇదంతా రొటీనే. అయిపోయింది. ఈ రెండుకి ఏం జరగాలి? ఇంట్రెస్ట్ డ్యూ అవ్వాలి. ఇంట్రెస్ట్ డ్యూ అవ్వాలి. ఈ రెండు కాబట్టి 31st December 2011 టు ఇంట్రెస్ట్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. టు వెండర్ కి పంపాలి. వెండర్ కి ఆల్రెడీ పంపేసాం. ఏ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి? సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలి సార్. అది ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేయాలి. ఎంతనా? 3,600 సార్. 3,600. ఎస్ సార్. సో ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ లో 31st December బై ఇంట్రెస్ట్ అకౌంట్ 3,600. ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ డ్యూ తర్వాత ఏంగనా? డిప్రిసియేషన్ సార్. డిప్రిసియేషన్. ఓకే. డిప్రిసియేషన్ 31st December. డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ ఎంతనా? 10,000. ఎస్ సార్. డిప్రిసియేషన్ అకౌంట్ అవసరం లేదు, అడగలేదు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్. ఎస్ సార్. 20,000 మెజర్స్ టు 31st December టు క్యాష్ ఆర్ బ్యాంక్ 23,600. అయిపోయింది ఫస్ట్ ట్రాన్సాక్షన్. వీటిని ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయాలి. 1,07,200 లో ఇది పోయింది. ఇంకెంత బ్యాలెన్స్ మిగులుతుంది అన్న? 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. మామూలుగా అయితే క్యాష్ ప్రైస్ ఎంత మిగులుతుంది? 40,000 మిగులుతుంది. 40,000 40 మిగులుతుంది కదా? ఎస్ సార్. కానీ దాంతో పాటు 2 years ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఎస్ సార్. 2,400 1,200 అంటే ఎంత? 43,600 సార్. 43,600. ఓకేనా? ఓకే సార్. బ్రాట్ డౌన్ 43,600 అవుతుంది కదా? ఎస్ సార్. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ క్లోజ్ అయిపోద్ది? P&L సార్. బై P&L 3,600. మళ్ళీ బ్యాలెన్స్ మిగిలిపోద్ది కదా? ఎస్ సార్. క్యారీ డౌన్ 90,000. ఎస్ సార్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ కూడా డెబిట్ బ్యాలెన్స్ మిగిలిపోద్ది. ఎస్ సార్. 3,600. 3,600. అబ్జర్వ్ చేసి 3,600 ఈ 46,600 లో మైనస్ చేసి మొత్తానికి ఎంత ప్రజెంట్ చేస్తాం? 40,000. ఎస్ సార్. మన బ్యాలెన్స్ షీట్ లో ఎంత ప్రజెంట్ చేస్తామని అడుగుతున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్యాలెన్స్ షీట్ అనుకో. బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ 2011 పికప్ వ్యాన్ 90. ఎస్ సార్. FM మెజర్స్
43,600 minus minus interest interest suspense suspense account 3,600. So then balance is Balance 40,000. Yes, vendor sir. కూడా చూపిస్తాం 40,000. presentation మారింది అంతేనా కదా అంతే సార్. సేమ్ ప్రొసీజర్ లో మనం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా చేయగలమా లేదా చేయొచ్చు సార్. చేయొచ్చు చెయ్యాలి మీరే నేను చెప్పను రైట్ ఓకే సార్. రిమైనింగ్ 2 ఇయర్స్ మీరు వర్కౌట్ చేయాలి దట్ ఈస్ ఎ హోంవర్క్ సో పర్చేజర్ బుక్స్ లో 2 మెథడ్స్ కంప్లీట్ చేశాను నేను ఎస్ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి థ్యాంక్ యూ మణికంఠ సో బేసిక్ అకౌంటింగ్ అర్థమైతేనే తర్వాత మనం దానిలో కాంప్లికేటెడ్ థింగ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ థింగ్స్ లైక్ రీపొజిషన్ గురించి డిస్కస్ చేయగలం సో రీపొజిషన్ గురించి డిస్కస్ చేయాలంటే దానికన్నా ముందు సో ఖచ్చితంగా మనకి ఏమర్థం కావాలి సో ఆ ప్రాసెస్ అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి బ్యాలెన్స్ గుర్తున్నాయి డ్యూ ఎలా అవుతుంది 2 మెథడ్స్ లైక్ క్యాష్ ప్రైస్ మెథడ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ రెండిట్లో ఎలా జరుగుతుందో మనం క్లియర్ గా దాన్ని అర్థం చేసుకుని అనలైజ్ చేయగలగాలి అది నీకు ఎంత బాగా అనలైజ్ చేయడం అర్థమైతే అంత ఈజీగా మనకి రీపొజిషన్ అనేది అర్థమవుతుంది రైట్ ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి రైట్ సో దీంతో మనకి హైర్ పర్చేజర్ బుక్స్ లో అకౌంటింగ్ గురించి డిస్కస్ చేస్తాం కదా సో ఇప్పుడు మనం హైర్ వెండర్ పరిస్థితి ఏంటో చూద్దాం రైట్ హైర్ వెండర్ సో హైర్ వెండర్ పరిస్థితి గురించి డిస్కస్ చేద్దాం సో దీనిలో ఫస్ట్ మనం శిరీష వచ్చిందమ్మా లేదు ఓకే శివమార్కండేయులు శివమార్కండేయులు ఇప్పుడు మనం వెండర్ గురించి మాట్లాడదాం ఓకేనా వెండర్ అంటే ఏమన్నా మనకి ఎవరినన్నా వాడు సేల్ చేసేవాడు సార్ సేల్ చేసేవాడు సెల్లర్ కి అది గూడ్స్ అనా లేదా అసెట్ అది సెల్లర్ గూడ్స్ సార్ సెల్లర్ కి ఏంటది గూడ్స్ కదా సో అంటే వాడి బుక్స్ లో వాడు దాన్ని ఎలా రికార్డ్ చేసుకుంటాడు సేల్స్ కింద రికార్డ్ సేల్స్ కాబట్టి మెథడ్ పేరు ఏంటి సారీ సేల్స్ మనం అసెట్ ని ఏ ప్రైస్ తో రికార్డ్ చేసుకుంటాం క్యాష్ ప్రైస్ మనం అసెట్ కింద రికార్డ్ చేసుకుంటాం సార్ అసెట్ కింద రికార్డ్ చేసుకుంటాం క్యాష్ ప్రైస్ కాబట్టి మన బుక్స్ దాని పేరు అసెట్ క్యాష్ ప్రైస్ మెథడ్ సో వెండర్ బుక్స్ లో అది సేల్ కాబట్టి ఆడ ఏం రాసుకుంటాడు ఆ మెథడ్ పేరు ఏంటి సేల్స్ రైట్ అయితే సేల్స్ మెథడ్ అయినా క్యాష్ ప్రైస్ మెథడ్ అయినా రికార్డ్ చేసేది క్యాష్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ హైర్ పర్చేజర్ బుక్స్ లో హైర్ వెండర్ బ్యాలెన్స్ ఎంత కనబడుతుంటుంది ఎవరీ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అంతే కదా yes sir సేమ్ ప్రిన్సిపల్ హైర్ వెండర్ బుక్స్ లో హైర్ పర్చేజర్ అనేవాడు ఎవడు డేటార్ సార్ డేటార్ కి మరి డేటార్ బ్యాలెన్స్ ఎంత కనబడుతూ ఉంటుంది హైర్ వెండర్ బుక్స్ లో అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ సార్ అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ కనబడితే సేల్స్ మెథడ్ అన్న ఇంట్రెస్ట్ తో కలిపి కనబడితే నెక్స్ట్ మెథడ్ సార్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ yes sir సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ నాన్న అది వెండర్ పాయింట్ ఆఫ్ లో రాయాలి ఇక్కడ పర్చేజర్ పాయింట్ ఆఫ్ లో రాయాలి yes sir ఫర్ ఎగ్జాంపుల్ చూడు నీకు అర్థమైపోతుంది సేల్స్ ఫస్ట్ మనం మాట్లాడుతాం సేల్స్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా yes sir చూడు సేల్స్ మెథడ్ లో ఫస్ట్ ఎంట్రీ అక్కడ అయితే కనుక పర్చేజ్ ఇక్కడ ఏంటన్నది సేల్స్ సార్ సేల్స్ రెగ్యులర్ సేల్ కాదు కాబట్టి ఐడెంటిఫై అవడం కోసం సేల్స్ కి సెపరేట్ గా పేరు పెట్టుకోవాలి కదా yes sir డేటార్ ని డెబిట్ చేయాలి సో డేటార్ అంటే ఎవరు హైర్ పర్చేజర్ రైట్ అన్న సేల్ చేసాం కాబట్టి ఏ పేరుతో రాయాలి హైర్ పర్చేజ్ సేల్స్ అకౌంట్ అంతే సో మామూలుగా డేటార్ టు సేల్ ఈ సేల్ ఏమనాలి హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజ్ సేల్స్ అన్న yes sir ఈ సేల్స్ లో కొంత అమౌంట్ డబ్బులు వచ్చేసింది కదా మనకి yes sir నన్ను వెండర్ కాబట్టి డబ్బులు వస్తాయి నాన్న పేమెంట్ గా yes sir వస్తాయి సార్ బ్యాంక్ అకౌంట్ హైర్ పర్చేజర్ ఇంకా హైర్ పర్చేజ్ లో ఎంత బ్యాలెన్స్ మిగిలింది హైర్ పర్చేజ్ లో ఇంకా క్యాష్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత పే చేయాలి బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్ మిగులుతుంది yes sir రైట్ నెక్స్ట్ తర్వాత క్యాష్ ప్రైస్ కి ఇంట్రెస్ట్ అనేది నాకు వస్తుంది కదా ఇంట్రెస్ట్ డ్యూ yes sir ఇంట్రెస్ట్ డ్యూ సారీ ఇంట్రెస్ట్ డ్యూ డ్యూ అంటే రిసీవబుల్ ఆ పేయబుల్ ఇది రిసీవబుల్ సార్ సో హైర్ పర్చేజర్ అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్ అకౌంట్ yes sir ఎక్కడి నుంచి రావాలి ఇంట్రెస్ట్ పర్చేజర్ yes sir హైర్ పర్చేజర్ టు ఇంట్రెస్ట్ పర్చేజర్ బుక్స్ లో సార్ పర్చేజర్ బుక్ లో ఇంట్రెస్ట్ టు హైర్ వెండర్ సార్ అది అంతే కదా ఆడికి అది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ అవుద్ది వెండర్ కి ఇవ్వాలి కాబట్టి క్రెడిట్ చేశారు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ అవుద్ది రావాల్సిన పర్చేజ్ నుంచి కాబట్టి డెబిట్ చేస్తారు ఓకేనా yes sir
నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ తో కలిపి కొంత ప్రిన్సిపల్ తో కలిపి ఏం చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఎస్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హైర్ పర్చేజ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాబట్టి P&L క్లోజ్ చేసాం, అయిపోయింది. సేల్స్ అనేది కూడా ఇన్కమ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్. ట్రేడింగ్ అకౌంట్. ఎస్ సార్. అంతా రెగ్యులర్ అయినా కొత్త విషయం ఉందా? రెగ్యులరే సార్. బ్యాలెన్స్ షీట్ లో ఏం కనబడుతుంది చెప్పు. బ్యాలెన్స్ షీట్ లో ఓన్లీ డెటార్ కింద వీడియో కనిపిస్తారు సార్, హైర్ పర్చేజర్. అంతే, డెటార్ కింద హైర్ పర్చేజర్ కనబడతాడు. ఏ బ్యాలెన్స్ కనబడతాడు? డెటార్ కి వచ్చి డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్యాష్ ప్రైస్ సార్. క్యాష్ ప్రైస్ అవుట్స్టాండింగ్ క్యాష్ ప్రైస్ అది కనబడదు. ఎస్ సార్. ఇంట్రెస్ట్ కలిపి కనబడదా కనబడదా? కలిపి కనబడదు సార్. కనబడదు, ఎందుకంటే ఈ మెథడ్ పేరేంటి? సేల్స్ మెథడ్. ఓకేనా? ఓకే సార్. ఒకసారి ఇక్కడ అడిషనల్ పాయింట్ చెప్తున్నాడు చూడు. It is worth noting that the entire profit on sale under the hire purchase agreement is credited to the P&L account for the year in which the sale has taken place. ఇప్పుడు సేల్స్ మొత్తాన్ని ఒకసారి రాసేస్తున్నాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. సేల్ కింద రాసేస్తాం, సేల్ అయిపోయిందా? ఓకేనా? ఎస్ సార్. సేల్ యాక్సెప్ట్ చేసేసినట్టే. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింటే కదా అది, ఎందుకంటే సేల్ అనేది 3 ఏళ్ల తర్వాత యాక్సెప్ట్ చేస్తాం, ముందే యాక్సెప్ట్ చేస్తాం. ముందే సార్. ముందే చేస్తాం. రెండో పాయింట్ చూడు, ఇంట్రెస్ట్ మాత్రం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం? ఏ ఇయర్ కి వచ్చిందో ఆ ఇయర్ P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సార్. ఓకేనా? ఓకే సార్. అంతే, అదే వాడు చెప్తున్న పాయింట్. అది మనకు ఆల్రెడీ నేర్చుకున్న విషయం చెప్పాడు. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చెప్పు, ఇదే ఎంట్రీస్ లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అయితే బిగినింగ్ లో అడిషనల్ ఏ ఎంట్రీ ఉంటది? హైర్ పర్చేజ్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ కి ఎంట్రీ ఉంటది. ఎస్ సార్. అక్కడ ఎలా అయితే టోటల్ ఇంట్రెస్ట్ కి మనం పే చేయాలి వెండార్ కి అని చెప్పి రాసుకున్నామా, ఇక్కడ వెండార్ అయితే ఏం చేసుకుంటారు, టోటల్ ఇంట్రెస్ట్ రావాలి అని రాసుకుంటారు. ఎస్ సార్. చూడు, హైర్ పర్చేజ్ టు సేల్, హైర్ పర్చేజ్ టు ఇంట్రెస్ట్, రెండు కలిపి ఒక ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్. ఎస్ సార్. ఒకటే రాయొచ్చు కింద కావాలంటే రాయొచ్చు సార్. అంటే మొత్తం నువ్వు అబ్జర్వ్ చేస్తే హైర్ పర్చేజ్ ని డెబిట్ ఎంత చేస్తున్నాడు? మొత్తం క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ సార్. దట్ ఇస్ కాల్డ్ హైర్ ప్రైస్. ఎస్ సార్. మొత్తం హైర్ ప్రైస్ డెబిట్ చేసి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ డ్యూ చేసి. ఎస్ సార్. రైట్. నేను హైర్ పర్చేజ్ ఇంట్రెస్ట్ ని క్యాన్సిల్ చేసి ఇంట్రెస్ట్ చేసాడు, డెబిట్ చేయలేదు. చూసావు హైర్ పర్చేజ్ మళ్ళీ ఎందుకు చేయలేదు? ఆల్రెడీ చేశారు కదా సార్. ఆల్రెడీ చేస్తాం కాబట్టి దానికి సంబంధించి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం. ఎస్ సార్. సో అలాగే డౌన్ పేమెంట్ ఇది, తర్వాత ఇంట్రెస్ట్ కి P&L కి. సో పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ రిసీట్. ఎస్ సార్. ఈ రెండింటికి రాశారు, డౌన్ పేమెంట్ అయినా ఇన్స్టాల్మెంట్ అయినా ఇంటి ఒకటే కదా, బ్యాంక్ టు హైర్ పర్చేజ్ కంబైన్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ ఏదైనా ఎంట్రీ అదే కాబట్టి. ఓకేనా? ఓకే సార్. అయిపోయింది, అంతా సేమే. ఒకటే అడిషనల్ పాయింట్ ఏంటి, ఇంట్రెస్ట్ మొత్తం చూపించి ఆ దాంట్లోంచి మనం రైట్ ఆఫ్ చేస్తాం. ఇంట్రెస్ట్ డ్యూ చేస్తే ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. ఎస్ సార్. టోటల్ ఇంట్రెస్ట్ ముందే చూపించకుండా ఎవ్రీ ఎండ్ కి ఎంత అయితే ఇంట్రెస్ట్ అవుతుందో దాన్ని మాత్రమే డ్యూ చేసి పేమెంట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని మెథడ్ సేల్స్ మెథడ్. సేల్స్ మెథడ్. అంతేనా? ఎస్ సార్. సేల్స్ మెథడ్ లో బ్యాలెన్స్ షీట్ లో ఇప్పుడు ఏం కనబడుతుంటుంది? క్యాష్ ప్రైస్, అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ డెటార్ హైర్ పర్చేజ్ నుంచి రావాలి, డెబిట్ సైడ్ కనబడుతుంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్ లో ఏం కనబడుతుంది? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ప్లస్ అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ నాట్ అట్ డ్యూ కనబడుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. నాట్ అట్ డ్యూ. ఓకేనా? సార్. ఓకే నాట్ సార్. అట్ డ్యూ కనబడుతుంటుంది. అది మైనస్ అయిపోయి రిమైనింగ్ ఎప్పుడు కూడా అల్టిమేట్ గా కనబడేది నెట్ బ్యాలెన్స్ క్యాష్ ప్రైస్, అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్. ఓకేనా? ఓకే సార్. రైట్. సేమ్ మోడల్ లో వాడు జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాలెన్స్ షీట్ లో ఎలా ప్రజెంట్ చేయాలని డేటా ఇచ్చాడు. చూడు ప్రెజెంటేషన్ చూడు, లైబిలిటీస్ లో అమౌంట్ పేయబుల్ టు ది వెండర్, ఇంట్రెస్ట్ సస్పెన్స్ ఏం చేశాడు, మైనస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు. అవునా కదా? ప్లస్ చేశారు. ఓకేనా? వెండర్ బుక్స్ చూడు, అసెట్ హైర్ పర్చేజ్ నుంచి ఎంత రావాలి, దాని నుంచి ఇంట్రెస్ట్ సస్పెన్స్ ఏం చేశాడు, మైనస్ చేసి నెట్ బ్యాలెన్స్ ప్రెజెంట్ చేస్తాడు. ఓకేనా? రైట్. సో దీంతో మనకి వెండర్ బుక్స్ లో కూడా అకౌంటింగ్ చెప్పాను. సో వెండర్ బుక్స్ లో మనకి సమ్స్ ఏమీ లేవు. ఓకేనా? వెండర్ బుక్స్ లో మనకి సమ్స్ ఏమీ లేవు. సో వెండర్ బుక్స్ మీద ప్రాక్టీస్ కావాలి అనుకుంటే ఏదైతే మనం ఇంతకు ముందు సమ్ చేస్తామో దాన్నే వెండర్ బుక్స్ లో కూడా మీరు ఏం చేయాలి, ఎంట్రీస్ ని ప్రాక్టీస్ చేయాలి. రైట్. ఇంకా మనకి మిగిలింది నెక్స్ట్ రీపొజిషన్ అనే కాన్సెప్ట్ మిగిలిందన్న, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఏమైనా సరే పెండింగ్ క్వశ్చన్స్ మనం చదువుకునే కాన్సెప్ట్ ఏదైతే వాటిని మీరు వర్క్ చేయాలి. వాటి గురించి ఒకసారి చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 1, 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఎస్ సార్. ఎవరు మాట్లాడుతుంది? శివ మార్కండేయులు కదా.
రైట్, మార్కండేయులు మ్యూట్ చేశాను. నెక్స్ట్ మానస. ఎస్ సార్. మానస ఇప్పుడు దాకా చెప్పిన థియరీ అంతా విన్నావు కదా నాన్న? ఎస్ సార్. పర్చేజర్ బుక్స్ లో 2 మెథడ్స్, వెండర్ బుక్స్ లో 2 మెథడ్స్. పర్చేజర్ బుక్స్ లో ఒక సమ్ ని 2 మెథడ్స్ లోని ఎలా చేయాలని అడిగాడు. వెండర్ బుక్స్ లో క్వశ్చన్ ఏం లేదు, బట్ దాన్ని కూడా ఏం చేయమన్నాను, సేమ్ క్వశ్చన్ ని 2 మెథడ్స్ లోనే ఒకసారి ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. రైట్ నా చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 నా. క్వశ్చన్ నెంబర్ 3 చదువుతున్నాను, అబ్జర్వ్ చేయి. Measures Kodam Enterprises purchases generator on hire purchase system from Measures Sanctum Limited on 1st April 2011. Hire price is 48,000, down payment 12,000, balance payable 3 annual installments of 12,000 each at the end of each financial year. Interest is 8% per annum. It includes annual payment of 12,000. Right now, so you observe cheste Manasa. Sir. ఈ క్వశ్చన్ లో ఏం డేటా ఇచ్చాడో చూడు. హైర్ ప్రైస్ ఇచ్చాడు, ఎస్ సార్. ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, అవునా? ఎస్ సార్. ఏం ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ ఇవ్వలేదు సార్. క్యాష్ ప్రైస్ ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కట్టొచ్చు కదా కావాలంటే. ఎస్ సార్. ఎస్ సార్. కట్టాలంటే ఏముండాలి? ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్. అవుట్ స్టాండింగ్ క్యాష్ ప్రైస్. అది ఉందా ఇక్కడ క్వశ్చన్ లో? లేదు సార్. లేనప్పుడు క్యాష్ ప్రైస్ కనుక్కొని టేబుల్ తయారు చేసుకోవాలి. దానికి 2 కేసెస్ ఉన్నాయి. ఎస్ సార్. ఒకటి ఇన్స్టాల్మెంట్ అనేది డిఫరెంట్ అమౌంట్ అయితే రివర్స్ వర్కింగ్ మెథడాలజీ. ఇన్స్టాల్మెంట్ అనేది సేమ్ అమౌంట్ అయితే యాన్యుటీ అయితే యాన్యుటీ ఫార్ములా ద్వారా. యాన్యుటీ ఫార్ములా. ఎస్ సార్. ఈవెన్ ఇన్స్టాల్మెంట్ సేమ్ అయితే కూడా రివర్స్ వర్కింగ్ మెథడాలజీ అప్లై చేయొచ్చు. అలా చేస్తే హ్యాపీగా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఏం చేస్తుంది తెలిసిపోతుంది. ఎస్ సార్. ఓకేనా? సో రివర్స్ వర్కింగ్ మెథడాలజీ ఉపయోగించి ఎవ్రీ ఇయర్ లో ఉన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో ఉన్న ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ లో ఉన్న ఇంట్రెస్ట్, క్యాష్ ప్రైస్ ప్రిన్సిపల్, అవుట్ స్టాండింగ్ కనిపెట్టాలి. ఓకేనా? టేబుల్ తయారు చేయాలి. ఎస్ సార్. నెక్స్ట్ ఎస్ సార్. డిప్రిసియేషన్ 10% అన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించుకుని అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి జాగ్రత్త. క్యాలిక్యులేట్ ది క్యాష్ ప్రైస్ అని అడిగాడు అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అన్నాడు. అంటే రివర్స్ వర్కింగ్ టేబుల్ తయారు చేసుకుంటే రివర్స్ వర్కింగ్ లాస్ట్ థర్డ్ ఇయర్ వస్తుంది, తర్వాత సెకండ్ ఇయర్ వస్తుంది, తర్వాత ఫస్ట్ ఇయర్. చేయగలమా లేదా? ఎస్ సార్. రెండో క్వశ్చన్, పాస్ ది రెలెవెంట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మెజర్స్ కోడమ్ ఎంటర్ప్రైజెస్. సో కోడమ్ ఎంటర్ప్రైజెస్ లో జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాను. ఎస్ సార్. హైర్ పర్చేజర్ బుక్స్. హైర్ పర్చేజ్ బుక్స్ లో జర్నల్ ఎంట్రీస్ ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చ్ 2012 వరకు ఉంటాయి. 11-12 అంటే 1 ఇయర్ అడుగుతున్నాడు. ఎస్ సార్. యూజింగ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ మెథడ్. సస్పెన్స్ మెథడ్ లో పర్చేజర్ బుక్స్ లో 1 ఇయర్ కి అకౌంటింగ్ ఎంట్రీస్ అడుగుతున్నాడు. ఓకేనా? ఎస్ సార్. చేయగలుగుతారా? టేబుల్ తయారు చేస్తే 1 ఇయర్ డేటా అంతా చేయగలమా చేయలేమా? చేయగలం సార్. చేయగలమా? చేస్తాం కదా, అది కన్ఫర్మే కదా? ఎస్ సార్. సో టేబుల్ తయారు చేయండి, తర్వాత 1 ఇయర్ కి ఎంట్రీస్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్. ఓకే సార్. So question number 4 nana, it is relating to reposition. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రీపొజిషన్ గురించి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓన్లీ రిమైనింగ్ జనరల్ టర్మ్స్ గురించి మనం మాట్లాడుతాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 3 వర్క్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 3 వరకు అలాగే నేను వెండార్ గురించి కూడా ఏం చేయమన్నాను. సో ఒకటే క్వశ్చన్ ని ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయమన్నాను. రైట్? సో ఇవి చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రీపొజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవాళ ఇక్కడితో ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ.